ఎట్ ద సేమ్ టైం మురుగుడు లావణ్య వైఎస్ఆర్సీపీగా మొదటిసారి టికెట్ దక్కించుకొని బరిలోకి దిగడం చాలా కొత్త క్యాండిడేట్ అవ్వటం నాకు ఎలాంటి టెన్షన్ లేదు. వై? బికాస్ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఓట్లు పడతాయి, ఆయన చేసిన సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడున్న ప్రజల వాయిస్ ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? ఆల్రెడీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ పై సింపతి ఉందా? కొత్త అభ్యర్థికి అవకాశం ఇద్దాము అనే ఆలోచన ఉందా? ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం. సో నమస్తే అండి, ఏం పేరు మీ పేరు? గౌస్. ఏ ఊరు? అంటే మంగళగిరి టౌనా? మంగళగిరి టౌన్ అండి. ఎక్కడ ఉంటారు మంగళగిరిలో? బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ దగ్గర. ఓకే. సో మీకు తెలిసే ఉంటుంది, ఎలక్షన్స్ వచ్చేసాయి. ఇక్కడ మంగళగిరిలో మీలాంటి ప్రజల అభిప్రాయం అవ్వచ్చు, మీ అభిప్రాయం యాజ్ ఎ యూత్ గా ఏంటి? మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతుంది మేడం గారు. మంగళగిరిలో నారా లోకేష్ గారు మళ్ళీ రెండోసారి పరాజయం కాబోతున్నారు మేడం. మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా, మంగళగిరిలో అడుగు కూడా పెట్టకుండా 2014 నుంచి 2019 దాకా అధికారంలో ఉన్నప్పుడు 2 శాఖలకు మినిస్టర్ చేశారు నారా లోకేష్ గారు. 2 శాఖలకు మినిస్టర్ చేసినప్పటి నుంచి మంగళగిరిలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. చేయపోగా ఇప్పుడు వచ్చి నేను 2019 నుంచి 2024 దాకా ప్రజలకు అందుబాటులో ఉన్నాను, ప్రజలకి నేను సేవ చేశాను, ప్రజల్లో నేను మమకమయ్యాను అని చెప్పంటల్లో ఎటువంటిది ఏమీ లేదు మేడం. తోపుడు బండ్లు పంచినంత మాత్రాన, టిఫిన్లు బండ్లు ఇచ్చినంత మాత్రాన మంగళగిరి ప్రజలకు సేవ చేసినట్టు కాదు. మంగళగిరి సేవ చేసినట్టు అంటే అర్థం ఏంటంటే, మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్కే గారి ద్వారా మగ్గాల షెడ్లు కానివ్వండి, చేనేత భవన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, ప్రతి వీధిలో ఎక్కడైతే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో రోడ్లు లేదని చెప్పి వాళ్ళకి రోడ్లు వేయటం కానీ, చేనేత సర్కిల్ కానీ, ఇట్లాంటి ఎన్నో ప్రజలకు ఉపయోగపడే పనులు చేశారు. అది ప్రజలకు సేవ చేయటం అంటే. నారా లోకేష్ గారు అయితే మంగళగిరిలో రెండోసారి ఓడిపోవడం ఖాయం మేడం. ఆల్రెడీ ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు కదా, ఆయన పైన కొంత సింపతి ప్రజల నుంచి, అయ్యో ఈసారి గెలిపిస్తే మా కాన్స్టిట్యున్సీకి మాజీ ముఖ్యమంత్రి కొడుకు గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి కొడుకుగా ఆయన స్పెషల్ ఫోకస్ చేస్తారనే నమ్మకం మీకు కలగట్లేదా? ప్రజల్లో ఒక అధైర్య భావం ఉంది మేడం. నారా లోకేష్ గారు కనుక గెలిస్తే మంగళగిరి 10 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న మంగళగిరి, తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వచ్చి ఇక్కడ నారా లోకేష్ గారు కనుక గెలిస్తే దౌర్జన్యాలు, కక్ష సాధింపులు ఎక్కువ అవుతాయి అని చెప్పి ప్రజలు ఆందోళనలో ఉన్నారు మేడం. ఎందుకంటే ఆయన చెప్పే ప్రతి స్పీచ్లో రెడ్ బుక్ పట్టుకొని నేను బుక్కుల్లో పేర్లు రాసుకున్నా మీ సంగతి తెలుస్తా అన్నట్టు ప్రతి ఒక్కరిని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తారు, ఇక్కడ ముడుగురు లావణ్య గారిని గెలిపించే పనిలో ఉన్నారు మేడం. బట్ ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా మీ నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు, అందుకే ఈసారి టికెట్ కొత్త ఆవిడకి ఇచ్చారు అనేది ఇక్కడ మరికొంతమంది చెప్తున్నారు కదా. క్యాస్ట్ ఈక్వేషన్ లో భాగంగా మార్చడం జరిగింది, కానీ ఆర్కే గారు చేసినంత అభివృద్ధి చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో ఎవరు చేయలేదు మేడం. ఒక మంగళగిరిలోనే 7 యూపీహెచ్సీలు తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, చేనేత భవన్ కానీ, ఇట్లాంటి చాలా రకాలైన సేవా కార్యక్రమాలు చేశారు. మంగళగిరిలో డెవలప్మెంట్ అంటూ చేశారు. నేను అన్నినిత్యం ప్రజల్లో ఉంటూ అన్నినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. అదే మార్గంలో ఇప్పుడు మురుగుడు లావణ్య గారు కూడా నడుస్తున్నారండి. మీది మంగళగిరేనా? చిన్నకాగని విలేజ్ అండి మాది. ఏం పేరు మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు అండి. కోటేశ్వరరావు, ఇప్పుడు 2024 వచ్చేసి ఎన్నికలు, మీరు ఆల్రెడీ గల్లీలో ప్రచారం చూస్తున్నారుగా, స్పీకర్స్ లో వినిపిస్తుందా? ఎవరు మీకు ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులుగా దిగారు? టీడీపీకి వచ్చేపాటికి నారా లోకేష్ గారు, వైఎస్ఆర్సీపీ కింద వచ్చేపాటికి మురుగుడు లావణ్య గారిని అనౌన్స్ చేశారు. మేమైతే వైసీపీ కార్యకర్త. నేను మాకు వచ్చేపాటికి పైన సీఎం చూసుకుంటాం కానీ కింద కార్యకర్తలతో మా సంబంధం లేదు. ఎమ్మెల్యే ఎవరైనా కానీ జగన్ చూసి మేము ఓటేస్తాము. మాకు అభివృద్ధి కార్యక్రమాలు మా విలేజ్ లో బాగానే జరిగినాయి. ఎప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం లేని కాలువల మీద, మేము రైతులు అనమాట, కాలువల మీద వంతెలు కడతాం కానీ, చాలకెళ్తే దారులు రోడ్లు పోయటం కానీ మా డెవలప్మెంట్ బాగానే ఉంది. అంటే నాయకులు కార్యకర్తలతో సంబంధం లేదు, జగనే ఫైనల్ అంటారు. ఏం నచ్చింది జగన్ గారిలో? అతను చూస్తే చాలు, మాకు ఆ మేనరిజం బాగుంది. అంటే జగన్ గారు నవరత్నాలను, సంక్షేమ పథకాలు అవన్నీ 99% ఆల్రెడీ మీకు రిలీజ్ చేసి ఆల్రెడీ అందరికీ లబ్ధి పొందారు కదా. ప్రజలు అనేది వాళ్ళు లబ్ధి పొందారు. ఇప్పుడు అమ్మఒడి కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, ఆసరా కానీ, ఇట్లా చేనేత కానీ ఎవరు రావాల్సిన వాళ్ళు వచ్చేసినాయి అనమాట. ఒక ఫ్యామిలీ వచ్చేప్పుడు ఆల్మోస్ట్ 1.5 lakh నుంచి 2 lakhs లోకి లబ్ధి పొందిన వాళ్ళు అందరూ. ఆయన చెప్పేది కూడా అదే, నా లబ్ధి పొందానంటేనే ఓటేయండి అన్నాడు. అది జనం ఇష్టం. ఎన్ని పథకాలు వచ్చాయి భయ్యా? నాకు వచ్చేవాడికి 3 వచ్చినాయి అండి. అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా ఒకటి వచ్చింది,
ఇంటి పథకం కూడా వచ్చింది, కానీ దానికి మాకు రాజధాని ఏరియాలో ఉన్నాం కదా, పట్టా కాగితం అయితే ఇచ్చారు కానీ ప్లేస్ చూపించారు. ఇప్పుడు మరి మంగళగిరిలో చాలా మంది నారా లోకేష్ రావాలని కోరుకుంటున్నారు. రాజధాని ఎక్కడ, మా భూములన్నీ లాస్ అయ్యాయి అంటున్నారు. మీకేమనిపిస్తుంది? అంటే భూమి వాల్యూ వచ్చితే రేట్లకు అమ్ముకోవచ్చు, మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు వాళ్ళంతే. ఇప్పుడు భూమి వాల్యూ పెరిగితే ఉన్నదాన్ని అమ్ముకుని దాన్ని డెవలప్ చేసుకునే కెపాసిటీ ఉండాలి, కానీ ఎక్కడేం చేయొచ్చు. బట్ రాజధాని అనేది ఇంపార్టెంట్ కదా ఒక రాష్ట్రానికి, మరి ఇప్పుడు లేదు అని అంటున్నారు. వాళ్ళు ఏం చెప్తారు? రాజధాని అంటే ఇప్పుడు జగన్ చెప్పేది ఏంటంటే 3 ఏరియాలు 3 డెవలప్ అవ్వాలన్నాడు. రాష్ట్రం డెవలప్ అయ్యిందని ఆయన ఆలోచన. మనకు వచ్చేపాటికి మళ్ళీ హైకోర్టు ఇలాంటివి పెట్టాడు. ఇది కూడా తీసుకెళ్లి కర్నూలు హైకోర్టు అన్నాడు. ఇక్కడికి వచ్చేపాటికి వాణిజ్య పరంగా పెడతా అన్నాడు. ఇప్పుడు మెయిన్ వచ్చేపాటికి వైజాగ్ అన్నారు. 3 ఏరియాలు డెవలప్ అయితే మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయినట్టే కదా. మరి ఇంకెక్కడైనా కానీ ఏముంది? ఏం చదువుకున్నారు మీరు? అది డిప్లొమా అండి. డిప్లొమా. ఏ ఊరండి మీది? మాది ప్రెసెంట్ అయితే నేను వర్క్ చేసేది ఎక్కడండి, మా సొంత ఊరు అయితే విజయవాడ. విజయవాడ. ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తాను. ఓకే. సో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మీకు ఓటు హక్కు ఏ నియోజకవర్గంలో ఉంది? మాది విజయవాడనండి, విజయవాడ రూరల్. మాది రూరల్. ఓకే ఓకే. ఎలా ఉందండి గత 4-5 ఏళ్ల పరిపాలన జగన్ గారిది? నాకైతే బాగానే ఉందండి. మా అబ్బాయి ఎంటర్ అయిపోయింది, డిగ్రీ జాయిన్ అయ్యాడు. మా అబ్బాయికి మా అమ్మాయికి ఇద్దరికి అమ్మఒడి పథకాలు పడ్డాయి. మాకు ప్రజెంట్ అక్కడ మైలారం దగ్గర జీకొండూరులో మాకు ప్లాట్ కూడా ఇచ్చాడు. మొన్న అప్పుడు పట్టాలు ఇచ్చారు, మళ్ళీ తర్వాత మొన్న మధ్య వాలంటీర్ పిలిచి మళ్ళీ పట్టాలు మాకు ఇచ్చారు. ఈసారి నెక్స్ట్ అయితే కట్టేస్తా అన్నారు. ప్లాట్లు ఇచ్చారు, ఇంకా అవి అయితే ఇంకా ఇల్లు కట్టలేదు. మా ఏరియాలోనే కొంతమందికి నున్న దగ్గరలో ఇల్లు కట్టించి ఇచ్చేసారు. మళ్ళీ గన్నవరం దగ్గర కూడా ఇల్లు కట్టించి ఇచ్చారు. మాకు మాత్రం ప్లాట్లు ఇచ్చారు, ఇంకా ఇల్లు కట్టలేదు. అవి కోర్టులో ఏదో కేసు జరుగుతుంది అని అన్నారు. ఈసారి నెక్స్ట్ కూడా ఈయన వస్తే మా పోటోళ్ళు ప్రతి పేదలు బాగుపడతామని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు రాజధాని ఏమన్నా ఎందుకంటే తెలుసా, ఇప్పుడు 10 ఎకరాల పొలం ఉంది. ఇటువరకు ఎకరం వచ్చి 20 లక్షల రూపాయలు కూడా కొన్నవాళ్ళు అవ్వలేరు. వీళ్ళు రాజధాని ఒక మాట వేసి వెళ్ళారు, ఎకరం వచ్చి 3 కోట్లు అంటున్నారు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, రోజుకి 500 రూపాయలు కూలి చేసుకుంటాను. నాకు ఉండటానికి ఇల్లు లేదు, వాకిల్లు లేదు. అయ్యే దాచుకుని ఎక్కడ 2 సెంట్లు కొందామంటే కొనగలుగుతాను, కొనలేదుగా. ఎకరం 1 కోటి రూపాయల రేటు మీద ఆడ కొనుక్కుంటాను నేను, అంతే కదండి. అది ఈసారి కూడా జగన్కే అత్త ఓటు. నేను స్థలం ఇచ్చాడు కాబట్టి ఈసారి కూడా జగనే. ఇప్పుడు ఈ నియోజకవర్గాలు ఇన్ని ఉన్నాయి, ఏ అయినా జగన్కి ఈసారి 110 సీట్లు వస్తాయి. రావు, ఓడగొడతాము, 40 కూడా రావంటున్నారు బాబు చెప్తారండి. ఇప్పుడు ప్రతిపక్షం ఏం చెప్పిద్ది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కలుపుకున్నాడు, మన బీజేపీని కలుపుకున్నాడు, ఇంకొకరిని కలుపుకుంటాడు. ఎందుకు? ఎదురాత్మ ఓడియాలని. ఇప్పుడు ఎవరైనా అంతే. ఇప్పుడు వాళ్ళు 10 మంది ఉన్నారనుకో, నేను ఒక్క నెల కొట్టలేను కదా, 10 మందిని కలుపుకుంటా నేను కూడా కొడతానికి. అది అంతే. మరి ఇప్పుడు ఆ 3 కలిసి వస్తున్నారు కదా, జగన్ గారిని ఓడగొడతామంటున్నారు ఆ 3 పార్టీ వాళ్ళు. ఏమన్నా 3 పార్టీ వాళ్ళు ఓడగొడుతున్నామని అంటున్నారు. మేము టీవీలో న్యూస్ చూస్తున్నాం. ఒక్కొక్కసారి జనసేన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, సింగల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ బాగుండేది, వెళ్ళి వాళ్ళలో కలిశాడు, మేము ఎందుకు ఓట్లు వేస్తామని వాళ్ళు అంటున్నారు. అదే అట్టగే మరి అట్టగా వాళ్ళు ఏం చేస్తారో, వెళ్ళి అందులో కలిశాడని జనసేన వాళ్ళు కూడా కడుపుమంది నుండి ఈ జగన్కి వేస్తారు ఓట్లు. అప్పుడు ఈయనకి ఓట్లు ఎక్కువ మెజార్టీ వస్తాయి. 110 సీట్లు వస్తాయి ఈసారి జగన్కి. నా పేరు కుంభ అర్జున్ రావు. రాసి పెట్టుకోవాలా? చెప్తున్నాగా. సరే. కాదు, ఇక్కడ లోకేష్ గెలుస్తాడా, లావణ్య గెలుస్తుందా? మంగళగిరిలో ఏమండి? మంగళగిరిలో లోకేష్ గెలుస్తాడా? ప్రజెంట్ అయితే ఒక మాట చెప్తున్నాను, మంగళగిరి అయితే నారా లోకేష్ కి ఎక్కువ మెజార్టీ వస్తాను అంటున్నారండి జనం కూడా. నాది ఎక్కడ కాదు, నాది విజయవాడ అంటున్నారు. నారా లోకేష్ కి ఎక్కువ ఓట్లు మెజార్టీ వస్తాయని ఉండమాట చెప్తున్నా. నేను ఎక్కడ విషయం చెప్తున్నా, పైన విషయం చెప్తున్నా నేను. బట్ మరి లావణ్య గారిని మారిస్తే ఏమైనా ఇంకా టైట్ అయ్యా? అదంతా తెలియదు కదా, వీళ్ళు మంగళగిరి వాళ్ళు వీళ్ళందరికీ తెలుస్తుంది. నాది విజయవాడ. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.